హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విరించి. ఈ రోజు వీడియోలో మనం పప్పు పొన్నగంటాకు కూర తయారీ విధానం తెలుసుకుందామండి. పొన్నగంటాకు కూర మన హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా కంటి చూపుకి చాలా మంచిది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పొన్నగంటి ఆకుకూర 2 కట్టలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, కందిపప్పు, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టేసుకుందామండి. ఇది ఇలా కడిగి పెట్టేసుకుని ఇందులో పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పొన్నగంట కూర మీకు కావాలంటే దీన్ని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఆ తర్వాత చింతపండు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ అయినా వచ్చిన తర్వాత మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇలా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారా ఇంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇలా మనం ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం చూసారా ఇదంతా మొత్తం ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ముందుగా కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం మనం ఈ విధంగా. ఇది మరీ థిక్గా అవుతుంది కాబట్టి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే అలాగే కూడా ఉంచుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ తగ్గుతుంది. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఇలా తిప్పుతూ ఉండాలి. చూసారా పప్పు మనకి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. చాలామంది ఉప్పు, చింతపండు ఇవన్నీ వేస్తే పప్పు కుక్ అవుతుంది అంటారండి, కానీ అవన్నీ వేసినా కూడా పప్పు చాలా తొందరగా కుక్ అవుతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకుని, కరివేపాకు అన్నీ వేసుకుని కొంచెం పోపు వేగాక పప్పు అందులో యాడ్ చేసేసుకుందామండి. ఈ పోపు వేగుతున్నప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా మంచిది. వీక్లీ వన్స్ కంపల్సరీ పొన్నగంటాకు కూర తినడం అయితే మన హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కి, డైట్ పేషెంట్స్కి అందరికీను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు పొన్నగంటాకు కూర తయారైపోతుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది కాబట్టి ఇందులోకి ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసేసుకుందామండి. ఇలా పప్పు వేసేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. నేనైతే కారం వేసుకోలేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయల కారంతో ఈ పప్పు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు పొన్నగంటాకు కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.